అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. నేను సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పిఎల్ఐ పాలసీ గురించి తెలుసుకుందాం. పిఎల్ఐ అంటే ఏంటి? పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ పథకం అనేది పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది. మిగతా ఇన్సూరెన్స్ అన్ని కంపెనీల లాగానే మన పోస్ట్ ఆఫీస్లో కూడా పిఎల్ఐ అనేది ఉంది. పిఎల్ఐ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పిఎల్ఐ, ఇంకొకటి ఆర్పిఎల్ఐ. పిఎల్ఐ ఎవరికి ఇస్తారు, ఆర్పిఎల్ అనేది ఎవరికి ఇస్తారు? ఫస్ట్ పిఎల్ఐ అనేది తెలుసుకుందాం. పిఎల్ఐ అనేది కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. కానీ మన భారత ప్రభుత్వం ఎంప్లాయీస్ తో పాటు డిగ్రీ హోల్డర్స్ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఏ ప్రొఫెషనల్ డిగ్రీ అయినా, నార్మల్ డిగ్రీ అయినా, ఐటీఐ చేసిన వాళ్ళైనా, నర్సింగ్ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, ఎవరైనా కూడా మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పిఎల్ఐ తీసుకోవచ్చు. అది ఆర్పిఎల్ఐ ఎవరు తీసుకోవాలి? రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. టౌన్ లో ఉండే వాళ్ళకి పిఎల్ఐ తీసుకోవచ్చు. ఆర్పిఎల్ఐ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్పిఎల్ఐ చేయాలంటే అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి కేవలం రూరల్ అడ్రస్ మాత్రమే ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రమే ఆర్పిఎల్ఐ వస్తుంది. అలాగే పిఎల్ఐ అనేది ఎంప్లాయీస్ తో పాటు డిగ్రీ హోల్డర్స్ కి ఎవరికైనా కూడా పాలసీ వస్తుంది. తర్వాత పిఎల్ఐ అనేది ఎందుకు చేయాలి మనం? ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో అందరికీ కంపల్సరీ. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కావున మన ఫ్యామిలీ కోసం మనం ఒక పిఎల్ఐ పాలసీ తీసుకుంటే మన కుటుంబ క్షేమం కోసం వారు ఎవరి మీద ఆధారపడకుండా మనం లేనప్పుడు, మనం ఉన్నా లేకపోయినా ఈ పిఎల్ఐ అనేది ఆర్థికంగా చాలా భరోసా ఇస్తుంది. తరువాత పిఎల్ఐ ఎందుకు చేసుకోవాలి? పోస్ట్ ఆఫీస్లోనే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చాలా ఉన్నాయి. వాటిలో చేసుకోవచ్చు కదా ఇన్సూరెన్స్. మీ దగ్గర ఎందుకు చేసుకోవాలి అంటారు. ఎందుకు చేసుకోవాలి అంటే మనది లో ప్రీమియం, హై బోనస్. అంటే ఏంటి? అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చుకుంటే మనది ప్రీమియం చాలా తక్కువ పడుతుంది. బోనస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. బోనస్ రేట్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు బాండ్ వాల్యూ కనుక కస్టమర్ తీసుకుంటే మన దగ్గర వాళ్ళకి 5,200 పిఎల్ఐలో వస్తుంది బోనస్. అదే ఆర్పిఎల్ఐ చేసుకున్న వాళ్ళకైతే 4,800 వస్తుంది. పిఎల్ఐ కన్నా ఆర్పిఎల్ఐకి బోనస్ రేటు కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ప్రీమియం మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పిఎల్ఐలో ఉన్నటువంటి మంచి పథకాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఎండోమెంట్ అష్యూరెన్స్. సంతోష్ అంటారు. పాలసీ పేరు సంతోష్. అందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే ఎండోమెంట్ అష్యూరెన్స్ అంటే ఏంటి? మనం పిఎల్ఐ పథకంలో ఎండోమెంట్ అష్యూరెన్స్ పథకం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ వాల్యూ వచ్చేసి ఒక 10 lakhs తీసుకున్నాం అనుకోండి. వారి వయసును బట్టి ప్రీమియం పడుతుంది. మనకి బోనస్ ఎలా వస్తుంది అంటే సంవత్సరానికి 5,200 అని చెప్పుకున్నాం 1,00,000కి. ఇప్పుడు 10 లక్షలు కాబట్టి 52,000 బోనస్ వస్తుంది ఒక సంవత్సరానికి. వీరు గనక ఒక 10 సంవత్సరాల టర్మ్ పెట్టుకుని ఉంటే బోనస్ ఎంత వస్తుంది? 5,20,000 వస్తుంది. అంటే మెచ్యూరిటీ వాల్యూ టోటల్ గా 15,20,000 వస్తుంది. ఎప్పటికి ఇది మనం తీసుకుంది? 10 years కి. 10 years కనుక తీసుకుంటే మెచ్యూరిటీ వచ్చేసి 15,20,000 వస్తుంది. సపోజ్ ఏదైనా కారణం చేత పాలసీ హోల్డర్ చనిపోతే ఎంత ఇస్తారు అంటే 5 సంవత్సరాల లోపు కనుక చనిపోతే పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత బాండ్ వాల్యూ నామినీకి చెల్లిస్తారు. ఇక్కడ బాండ్ వాల్యూ అంటే ఎంత? 10 lakhs. 10 lakhs నామినీకి చెల్లిస్తారు. అదే 5 సంవత్సరాల తర్వాత రిస్క్ జరిగితే ఎంత ఇస్తారు? 10 lakhs ప్లస్ అప్పటిదాకా ఉన్నటువంటి బోనస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 60 years చనిపోయాడు అనుకోండి పాలసీ హోల్డర్, ఎంత ఇస్తారు? 10 lakhs బాండ్ వాల్యూ ఇస్తారు ప్లస్ 5 సంవత్సరాల మీద బోనస్ కలుస్తుంది కదా, సంవత్సరానికి 52,000 చొప్పున 5 సంవత్సరాలకి 2,60,000 కలుస్తుంది.
మొత్తం కలిపి 12,60,000 నామినీకి చెల్లిస్తారు. అర్థమైందా అండి? క్లెయిమ్ జరిగితే బాండ్ వాల్యూ కంపల్సరీగా ఇస్తారు. 5 సంవత్సరాల లోపు జరిగితే బోనస్ ఉండదు. 5 years తర్వాత జరిగితే బోనస్ కూడా కలుస్తుంది. ఇంకొక విషయం, ఎప్పుడైనా డబ్బులు అవసరమైననుకోండి 3 years తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అప్పటికి పర్సంటేజ్ ప్రకారం మీరు ఎంత అయితే కట్టారో దాన్ని బట్టి లెక్కేసి లోన్ కూడా ఇస్తారు. తర్వాత మన పోస్ట్ ఆఫీస్లో పిఎల్ఐలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పథకం, చాలా బెనిఫిట్ ఉండే పథకం యుగల సురక్ష. పేరేదో కొత్తగా ఉందని అనుకోమాకండి. యుగల సురక్ష అంటే జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్. జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒకే ప్రీమియంతో భార్య భర్తలు ఇద్దరు కలిపి పాలసీ ఇస్తారు. ప్రీమియం మాత్రం ఒకటే ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఇద్దరికి ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ అనే ఒక వ్యక్తి, తన వైఫ్ పి అనేది తన వ్యక్తి, ఈ ఇద్దరికి కలిపి పాలసీ తీసుకోవచ్చు. అంటే ప్రీమియం మాత్రం ఒకటే ఉంటుంది, ఇన్సూరెన్స్ మాత్రం ఇద్దరికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 లక్షలు ఈ ఏ కామ బి అనే వ్యక్తులు పాలసీ తీసుకున్నారనుకోండి 10 lakhs బాండ్ వాల్యూతో, ఏకి 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, బికి 10 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పాలసీ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years కనుక పెట్టుకుంటే బోనస్ ఎంత వస్తుంది? ఎండోమెంట్ ఇన్సూరెన్స్ లాగానే 52,000 వస్తుంది. సో టోటల్ మెచ్యూరిటీ వచ్చేసి 15,20,000 వస్తుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఏ బి ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికి రిస్క్ జరిగినా కూడా రెండో వాళ్ళు అప్పటి నుంచి పాలసీ కట్టాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏకి రిస్క్ జరిగితే బి అక్కడి నుంచి ప్రీమియం కట్టే పని లేదు, క్లెయిమ్ అమౌంట్ నామినీకి చెల్లిస్తాడు. అదే బికి ఏదైనా రిస్క్ జరిగితే ఏ ప్రీమియం కట్టే పని లేదు, అక్కడి నుంచి క్లెయిమ్ అమౌంట్ చెల్లిస్తారు. అంటే మీరు కట్టేదేమో ఒకటే ప్రీమియం, బాండ్ వాల్యూ 10 lakhs ఉంటే ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. చెరొక 10 lakhs కి ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకే ప్రీమియంతో. ఈ యుగ సురక్ష పాలసీ అనేది మన పోస్ట్ ఆఫీస్ లో తప్ప ఎక్కడా ఉండదు. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. భార్య భర్తలు ఇద్దరికి కలిపి ఒకే ప్రీమియంతో ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేది ఎక్కడ ఉండదు, మన పిఎల్ఐలో తప్ప. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, డెత్ క్లెయిమ్ అనేది జరిగింది అనుకోండి, ఎంత వస్తుంది? ఏ అనే వ్యక్తి 6వ సంవత్సరంలో చనిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి 10 lakhs బాండ్ వాల్యూ ప్లస్ అప్పటిదాకా ఉన్నటువంటి బోనస్ 2,60,000, మొత్తం 12,60,000. ఇది క్లెయిమ్ అమౌంట్ నామినీకి చెల్లిస్తాడు. సో ఇంతటి అద్భుతమైన పథకం యుగ సురక్ష అనేది మన పిఎల్ఐలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పోస్ట్ ఆఫీస్లో పిఎల్ఐ పథకాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.